వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేసేటటువంటి మహిళలకి వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు ఎక్కడికైనా ఉద్యోగానికి పోయినప్పుడు కొత్త చోట అంటే మహిళలకి ఇల్లు కష్టం, ఉండటం కష్టం, ఎందుకంటే ఎట్లుంటుందో తెలియదు ఆ ఇళ్లలో. అందువలన ఉద్యోగాలకు పంపించారు కుటుంబాల్లో. అందుకని గతంలో వాజ్పేయి గారి టైంలో ప్రారంభించినటువంటి విధానం మహిళా హాస్టళ్ళు అన్నటువంటిది ప్రభుత్వమే నిర్వహించడం. అంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుంది, ఎవరన్నా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అది నిర్వహించాలన్నమాట. అట్లాగా ప్రతి ఊళ్ళో కూడా పట్టణాలలో ఉండాలి. అంటే అర్బన్ అలాగే సిటీ మెట్రోస్లో ఇవి ఉండాలి. ఇప్పుడు విజయవాడలో సమరం గారి హాస్పిటల్ దగ్గర ఉండేటటువంటిది వాసవి వసతి గృహం అంటే అట్లాంటిది అనమాట. అంటే మహిళలు అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అందులో తక్కువ రేటుకి మంచి సదుపాయాలు ఉండరు. ఇట్లాంటివి భారీ ఎత్తున పెట్టాలి అన్నటువంటిది చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు. చాలా మంచి ఆలోచన. స్త్రీ శిశు సంక్షేమ సంబంధించినటువంటి రివ్యూలో ప్రత్యేక కేంద్రాలు, వసతి గృహాలు, అలాగే పిల్లల సంరక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నటువంటిది నిర్ణయం తీసుకున్నారు. తద్వారా భవిష్యత్తులో మహిళలు మరింతగా ఉద్యోగాల వైపుకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.